వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమిళాస్ కిచెన్. ఈరోజు మనం బాలామృతంతో కేక్ తయారు చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల బాలామృతం తీసుకొని మిక్సీ ఆడించుకోవాలి. తర్వాత మిక్సీ ఆడించుకునేదల్లా ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. అది బాగా స్మూత్గా ఉండేటట్టు మిక్సీ ఆడించుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. తర్వాత ఒక చిన్న గ్లాస్ చక్కెర వేసుకోవాలి. నేను అందాజ వేసినాను. ఒక చిన్న గ్లాస్ చక్కెర వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, స్వీట్ ఎక్కువ అవుతుంది. మనం ఆల్రెడీ దాంట్లో చక్కెర ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఈ పెద్ద గ్లాస్ పాలు వేసుకోవాలి. అవి కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా పోస్తే జారుడైపోతుంది. కేక్ అనేది లూజ్ ఉంటుంది, లూజ్ అయ్యి భంగం అవుతుంది. మరికొన్ని పోసుకొని మనం పాలు పోసుకొని కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి. మనం తగిన విధానంలో కలుపుకోవాలి. కొద్దిగా పోసుకున్న తర్వాత కొద్దిగా ఈనో అనేది ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది కేక్ అనేది. ఈనో కొద్దిగా వేసుకున్నాము. దాంట్లో కొద్ది పాలు పోసుకొని కలుపుకున్నాము. పాలు పోసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఇట్లా రావాలి. మనం కేక్ బ్యాటర్ వచ్చేసి ఇలా రావాలి. ఇలా జారుడుగా ఇట్లా పడుకోవాలి, కిందికి ఇట్లా రావాలి. ఇది కరెక్ట్ మెథడ్. తర్వాత కుక్కర్ తీసుకొని మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని మొత్తం అది కలిసేంత వరకు, మొత్తం ఆయిల్ పట్టుకునేంత వరకు మొత్తం చూసుకోవాలి. తర్వాత కొద్దిగా మైదా పిండి చల్లుకొని మొత్తం 4 అంచులు చల్లుకొని పెట్టుకోవాలి. మనం మైదా పిండి చల్లుకొని పెట్టుకుంటే మన కేక్ బ్యాటర్ అనేది దానికి పరుచుకొని పోదు, అతుక్కపోదు, ఫ్రీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో. తర్వాత మన కేక్ బ్యాటర్ని కుక్కర్లో పోసుకోవాలి. చూడండి మొత్తం పోసుకుంటున్నాను నేను. మొత్తం పోసుకుంటున్నాను. తర్వాత మొత్తం పోసుకున్న తర్వాత దాన్ని ట్యాప్ చేయాలి 2-3 సార్లు. 4 అంచులు ఉంటుంది. తర్వాత ఒక పెన్నం తీసుకొని ఒక 15 నిమిషాల ముందే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న దాని మీద కుక్కర్ పెట్టాలి. తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెన్నం మీద కుక్కర్ పెట్టుకోవాలి. చూడండి, నేను ఎగ్జాంపుల్ చూపించిన. ఇప్పుడు చూడండి, పెన్నం హీట్ అయిన తర్వాత కుక్కర్ అనేది దాని మీద పెడుతున్నాను. చూడండి కుక్కర్ ఎలా పెట్టాను. దానికి విజిల్ అనేది పెట్టకూడదు, తీసివేయాలి. ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి విజిల్ తీసేసి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని చూడండి, అది అతుక్కుంటే కేక్ కానట్టే, అతుక్కోలేదు కాబట్టి అయ్యింది. దాన్ని ఒక 15 నిమిషాలు చల్లారనివ్వాలి. 15 నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఒక నైఫ్ తీసుకొని చుట్టూ మొత్తం కట్ చేసుకోవాలి. చుట్టారు కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకోవాలి. చూడండి మనం ఎలా కట్ చేసాము. తర్వాత చిన్నగా చల్లగారిన తర్వాత నైఫ్ తీసుకొని మొత్తం చుట్టుకారు కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బోర్లించి మొత్తం అది పడుతుంది ప్లేట్లోకి. ఒక 2-3 సార్లు ఇట్లా అనాలి, పడుతుంది. చూడండి ఎలా పడిందో. నీట్గా వచ్చింది కేకు, విడిపోకుండా. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో, ఎంత నీట్గా వచ్చిందో, స్పాంజీగా. చూడండి కుక్కర్లో కూడా నీట్గా వచ్చేసింది, అతుక్కోకుండా నీట్గా వచ్చింది. చూడండి ఇప్పుడు కట్ చేసి చూస్తున్నాం. చూడండి కేక్ అనేది ఎంత నీట్గా వచ్చింది.
చూడండి ఎంత స్పాంజీ ఉందో. స్పాంజీగా వచ్చింది చూడండి, స్పాంజీగా వచ్చింది చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి బాలామృతంతో. Thank you for watching our channel.